సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, కన్నీరు తుడుచుకో, నీ బాధ నేను గమనిస్తూ ఉన్నాను. నీ సాయిపై నమ్మకం ఉంటే ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని తప్పకుండా విని తెలుసుకొని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు అయితే వచ్చారండి. సందేశం ఎందుకు అందించాలి అనుకుంటున్నారు, ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అనేది మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా ఫ్రెండ్స్. మన బాబాగారి సందేశం విందామా. ఒక ఆనందమైన జీవితానికి నువ్వు తప్పకుండా మారబోతున్నావు. ఇక కన్నీరు తుడుచుకో. తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చేస్తావు. అవును, నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి విశ్వాసాన్ని నమ్మకంతోనే ఉన్నావు కదా. మరి అందుకే ఈ సందేశంలోనే జీవితాన్ని మార్చేటువంటి ఒక వార్త చెప్పబోతున్నాను. నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావో నేను చెప్పబోతున్నాను. ఇన్ని రోజులు నా బిడ్డలందరూ పడిన కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతున్నాయి. ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా తల్లికి నేను ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం ఏమిటో తెలుసా. ఇప్పటి వరకు నువ్వు కష్టాలు సమస్యలు చూస్తూనే ఉన్నావు. ఎన్నో రోజులు కళ్ళు మూసుకొని నీ కష్టాలు ఎప్పుడూ కూడా నాతో చెప్పుకుంటూ ఎప్పుడూ కూడా తీరుతాయో అని మొరపెట్టుకుంటూ ఉన్నావు. కానీ ఇంతవరకు అంటే నీ కన్నీళ్ళన్నీ నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అవి నీ కర్మఫలాలు, పాపాల వలన చేసినటువంటి కర్మఫలాలు. అవి అనుభవించక తప్పదు. కానీ వాటి నుంచి బయటకు తీసుకొని రావడానికి నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నానో తెలుసా. ఈ రోజుకు ఆ సమయం వచ్చింది. ఆ విషయం నీతో చెప్పడానికి పరుగు పరుగున నీ వద్దకు వచ్చానమ్మా. ఎప్పుడూ కూడా సంతోషంగా నేను చెప్పేటువంటి మాటలన్నీ చక్కగా ఆలోచించు. ఏదైనా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు. నేను ఏ మాటలు అయితే చెబుతున్నానో, ఏ దారినైతే నీకు చూపుతూ ఉన్నానో ఈ కష్టమైన దారిలోనే నడిచావు. అందుకే ఈరోజు ఒక గొప్ప బహుమతిని అందుకుంటున్నారు. నా ప్రియమైన బిడ్డగా మారావు కూడాను. నువ్వు ఇక దేని గురించి ఆలోచించొద్దు. నేను ఉన్నాను కదా, అన్నీ నేను చూసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క విషయం నాతో చెప్తూ ఉన్నావు. ఆ ప్రతి విషయం ఒక కోరికను కూడా నేను తీరుస్తూనే ఉన్నాను. ఇప్పటికప్పుడు నువ్వు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అంతా కూడా మర్చిపోయేలా ఎంత సంతోషాన్ని నీకు అందిస్తున్నానో తెలుసా. బాబా, ఇలాంటి జీవితం నా కోసం రాసి ఉంచావా అని నువ్వే ఆశ్చర్యపోతావు. అవును, నేను చాలా కష్టపెట్టాను. చాలా సమస్యలు నేను సృష్టించాను. అంతా నీ మంచి కోసమే. వాటిలో కొన్ని నీ కర్మల నుంచి నిన్ను బయటపడేస్తే మరికొన్ని ఎందుకు పెట్టానో తెలుసా. మరికొన్ని పరీక్షలు ఎందుకు పెట్టానో నీ చుట్టూ ఉన్న వాళ్ళు మనసు నువ్వు తెలుసుకోవాలని మాత్రమే పెట్టాను. వారు నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగే నిర్భంతరం ఉన్నవాళ్ళు. అందుకే నిన్ను కొంచెం కష్టపెట్టినా వారి నిజస్వరూపం నీకు తెలియజెప్పాలి అని అనుకుంటున్నాను. అందుకే కొన్ని చిన్న చిన్న సమస్యలు నీకు సృష్టించి వారి నిజస్వరూపం నీకు తెలియజేసేలా చేశాను. ఇక జాగ్రత్త పడు. ఎవరు నీ వారు తెలిసింది కదా. ఎవరు ఎలాంటి వారో నీకు అర్థమైంది ఉండాలి. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. అందరితో అన్నీ పంచుకోవద్దు. నీ విషయాలు ఎవరికీ కూడా చెప్పకూడదు. మరి నీ బంధంతో తప్ప. నీ బలం గురించి, బలహీనతల గురించి అయితే అస్సలు ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే వారు ఎవరైతే నీ బలం బలహీనత తెలుసుకొని ఉన్నారో సమయానుకూలంగా నిన్ను కీలుబొమ్మలు చేసి తప్పకుండా ఆడించగలరు. జాగ్రత్త. అందరూ నీలా ఉంటారని మోసపోవద్దు. సరే బాబా, మీరు చెప్పినట్లే నేను నడుచుకుంటాను. కానీ మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతున్నావు కదా. తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను. నా ఆశీర్వాదంతో అది కూడా జరుగుతుంది. దిగులు పడద్దు. ఏదైనా సరే అంటే
నా బిడ్డలందరినీ కాపాడుకోవడమే నా లక్ష్యం. నాకు ఒక బిడ్డ ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. మంచివాళ్ళు అయితే నెత్తిన పెట్టుకుంటానమ్మా, చెడ్డవాళ్ళు అయితే మార్చుకుంటాను. ఎంత కఠినమైన పరీక్షలు పెట్టినా సరే నా భక్తులందరినీ మంచివారుగా తయారు చేసుకొని వారికి ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యతను ఈ తండ్రి తీసుకుంటాడు అని గుర్తించుకోండి. చూడమ్మా, ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నా సమస్యలంటికి అన్నిటికీ పరిష్కారం చూపు అని నన్ను గట్టిగా అడిగావు కదా, అలాగే నేను తప్పకుండా నీ సమస్యలకు ముగింపు ఇస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో, నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నాను అనే కదా అర్థం. నీ కష్టాలన్నీ ముగిశాక వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీకు పట్టరాని ఆనందాన్ని, నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను తప్పకుండా చెప్తాను. నువ్వు ఎలా నడవాలో, ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది నేనే నిర్ణయిస్తాను. దిగులు పడొద్దు. నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను. నా బాబా నీకు తోడున్నాడు అని గట్టిగా నువ్వు నమ్మకుండా విశ్వసించు. నమ్ము. ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. తప్పకుండా నేను నిన్ను రక్షించేలా చేస్తుంది. అన్నింటికీ మూలం నమ్మకమే అని గుర్తించు. అన్నింటినీ అందరినీ ఎదురించి బాధలకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారని సర్దుకుపోతున్నావు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంతమంది మార్పు నీలో చూశాక నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో నేను చెప్పలేను. అందుకు ప్రతిఫలమే నీకు నేను ప్రసాదిస్తున్న అందమైన జీవితం. అందుకో, నేను నీ కోసం ఒక బహుమతిని తప్పకుండా సిద్ధం చేసి ఉంచాను. నా సందేశాలు వింటూ నువ్వు ధర్మ మార్గంలో నడుచుకున్నందుకే ఆ బహుమతిని నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను. దానిని అందుకునే సిద్ధంగా ఉండు. నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారని గుర్తుపెట్టుకో. చాలు, స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నానని. ఇక నీకు ఎలాంటి నమ్మకం, దిగులు అన్నీ కూడా అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు. దిగులు పడనవసరం లేదు. నువ్వు నన్ను అడిగినవన్నీ ప్రతిదీ నీకు ఇస్తాను. నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీకు తప్పకుండా అడ్డంకులున్నా నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను. ఇక నీ దిగులంతా విడిచిపెట్టు. నేను నీతోనే ఉన్నాను. ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు. తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది. నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను. ఆ విషయం గుర్తుంచుకో. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి నీకు ఉండగా నీకెందుకు భయం చెప్పు. ప్రశాంతంగా ఉండు. ఆ ప్రశాంతతను నేను నీ జీవితాన్ని ప్రసాదిస్తున్నాను. ఎప్పుడూ కూడా మన బాబాగారు మనకు చెప్తూనే ఉన్నారు, ఇన్ని రోజులు ఎవరైతే అష్టకష్టాలు పడుతున్నారో, సమస్యలను అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతున్నారు. అది బాబాగారి దయ ఇవ్వటంలో, లేదంటే బాబాగారు పెట్టిన కష్టాలకు మీరు తట్టుకొని నిలబడి ధర్మ మార్గంలో నిడిచినందుకు ఇస్తూ ఉన్నారన్నమాట. బాబాగారే స్వయంగా చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని అష్ట కష్టాలకు నేను గురి చేశాను. మీకు అంతులేని సమస్యలను నేను సృష్టించాను. అవన్నీ కూడా మిమ్మల్ని మీ పాపకర్మల నుంచి బయటపడేయడానికే. అయితే మరికొన్ని బాధలు కానీ ఇచ్చారని, మీ చుట్టుపక్కల వాళ్ళ స్వభావాన్ని గుర్తించడానికి ఇచ్చానని బాబాగారు అంటున్నారు. అవన్నీ తట్టుకొని ఒక్కరోజు కూడా నువ్వు ధైర్యంగా మాత్రం నడవలేదు కదా. కాబట్టి నీకు ఒక అందమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తున్నాను. అది ఎలా ఇస్తున్నానో తెలుసా? నా నీడ పడిన చోటే అంతా శుభం జరుగుతుంది. అలాంటిది నేనే స్వయంగా నీ ఇంట అడుగుపెట్టి నీ జీవితాన్ని మార్చబోతున్నానని, తప్పకుండా నీకు మరలా అదృష్టం అనేది వస్తుందని. ఇప్పటి వరకు నువ్వు ఏ బిడ్డ అయితే అంటే ధర్మ మార్గాన్ని తప్పలేదు, ఎంత కష్టం వచ్చినా సరే నా బాబా నాకు ఉన్నారని గట్టిగా దృఢంగా విశ్వసించారో ఆ భక్తులందరికీ ఇప్పటి వరకు వారు పడ్డ కష్టానికి ఒక గొప్ప బహుమతిని మనం చెప్పవచ్చు. అంత ఈజీ కాదండి. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదో ఒక రోజు
ఆ పోనీలే ఆ పని చేద్దాము అని నడవటానికి చిన్న తప్పే కదా అని ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు కూడా పొరపాటుగా చేస్తూ ఉంటాం. అతి పెద్ద తప్పు కావచ్చు, కానీ ఎవరైతే చిన్న పొరపాటు కూడా చేయకుండా తెలిసి తెలిసి తెలియక చేసిన వారు కాదు. తెలిసి తెలిసి ఎవరైతే తప్పు చేయకుండా బాబాగారి మీద విశ్వాసంతో ఆ తండ్రి చూపించిన మార్గాన్ని అంటిపెట్టుకొని మరి నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా బాబాగారు స్వయంగా వచ్చి వారి జీవితాన్ని వారి జీవితాన్ని మారుస్తానని అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు కన్నీళ్ళన్నీ ఉంటాయి. ఆ కన్నీళ్లను తప్పకుండా చూస్తానని చెప్తున్నారు బాబాగారు. ప్రతి ఒక్కరూ మీ ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు పడతారు. ఏదో ఒక సమయంలో మీ ఇంటి తలుపు తట్టబోతున్నారు. సంతోషంగా జీవితాన్ని గడపడానికి మీరు సిద్ధంగా ఉండండి. నీకు ఒక శుభవార్తను చెప్తాను. ఆ శుభవార్తతో నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో చిందులు వేస్తావు. నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను. నిజంగా నీకు ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రతి కష్టం వెనుక, అలాగే ప్రతి సమస్య వెనుక ఎన్నో అంటే ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్ళు, నువ్వు ఎంత బాధపడ్డావో, నిన్ను బాధ పెట్టిన వారు ఎంతమంది ఉన్నా కూడా మరెవరినీ పట్టించుకోకుండా కేవలం నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా గడుపుతుంటూ వచ్చావో అవన్నీ కూడా నాకు తెలుసు. అయితే ఇప్పటి వరకు కూడా నేను జీవితంలో ఒకరోజు కూడా కనీసం ఆనందంగా గడిపింది లేదు, అంటే సంతోషంగా గడిపింది లేదని చెప్తున్నాను. అనుభవంతో చెబుతున్నాను. ఏదైనా కానీ అంటే ప్రశాంతంగా అయితే నాకు ఎప్పుడూ లేదు బాబా. నిజంగా ఎప్పుడూ కూడా నా జీవితంలో ప్రశాంతంగా కాసేపైనా కూడా నా వారితో నిజంగా ఎప్పుడూ కూడా గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ. మరి గొప్పగా బ్రతకడానికి నాకు ఎప్పుడూ కూడా ఆశ లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు ఆ దేవుడి దగ్గర తప్ప ఇంకెవరినీ కూడా చేయి చాచటం లేదు. నా జీవితం కష్టపడుతూనే ఉంటాను. నేను ఎంత ఆనందంగా ఉంటానో మీకు కూడా తెలుసు. నా కష్టానికి ప్రతిఫలం మాత్రమే ఇవ్వమని అడుగుతాను, అంతే తప్ప ఇంకా ఏదీ కూడా ఆశించి నేను ఎప్పుడూ కూడా ఏదీ అడగలేదు కదా బాబా. అయితే నీకు మాత్రం మాకు తెలిసినటువంటి నా గురించి ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారని నాకు అనిపిస్తుంది. అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా నేను ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ఇవన్నీ కూడా నువ్వు తలుచుకుంటే ఆ క్షణంలోనే ఎప్పుడూ మాయం చేసేటువంటివి చేయవచ్చు. కానీ ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? నా పట్ల కొంచెం నిర్లక్ష్యత వహిస్తున్నావు. నిన్ను అడుగడుగున నేను కాపాడుతూ ఉన్నాను. లేకుంటే అసలు నీకు ఏమైపోయేదానివో లేకు భగవంతుడికే తెలియాలి. ఆఖరి అవకాశంగా రేపు నీకు ఒక గొప్ప శుభవార్తను వినేటువంటి యోగం రాసిపెట్టి ఉంచాను. ఈరోజు రాత్రిలోపు నీతో ఖచ్చితంగా తీరాలి అనుకుంటున్నాను. అందుకే ఈ సందేశాన్ని నీకు వినేలా చేయబోతున్నానమ్మా. నీవు జీవితంలో ఏడుస్తున్నావు, కష్టపడుతున్నావు, అయినా కూడా ప్రతిఫలం దక్కటం లేదని చాలా బాధపడుతున్నావు కదా. ఇప్పటికి నేను నీకు చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది. ఇప్పుడు చెప్తున్నాను, రేపటి రోజున నీవు గొప్ప శుభవార్తను వింటావు. ఆ శుభవార్త నీకు తప్పకుండా నిజంగా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందాన్ని చూస్తావు. ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు, మోసపోతావని ఎన్నోసార్లు చెప్పాను. ఎవరి కోసమో ఆలోచించవద్దు. వాళ్లకు ఎప్పుడూ కూడా నువ్వు అలసైపోతున్నావని చెప్పాను. ఎక్కువగా ఎవరికీ విలువనివ్వద్దు, గౌరవాన్ని కోల్పోతారు. ఎవరికి కూడా ఎక్కువ పొగడవద్దు, శత్రువు అయిపోతావని కూడా చెప్పాను. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించుకో. ఎవరిని కూడా ఏదీ ఆశించవద్దు. నాకు తెలుసు. అందుకే నా జీవితం ఇప్పటి వరకు సమస్యలు కష్టాలు ఎదురొచ్చినా కూడా కాస్త అయినా జీవితం బాగుంటుంది. ఇప్పటి వరకు నీవు జీవితంలో చేసినటువంటి పెద్ద పొరపాట్లు ఏమిటో తెలుసా? అవసరం ఉన్నప్పుడు కాళ్ళు
అవసరం తీరాక జుట్టు పట్టుకున్నటువంటి మనుషుల మధ్య కొంతమంది పనికిమాలినటువంటి స్నేహితులను, అలాగే కొంతమంది బంధువులను నువ్వు నమ్మావు. ఇక వారు నిన్ను ఎలా మోసం చేశారు అన్నది మరలా నేను చెప్పలేను. కానీ ఇప్పటికే నువ్వు ఎంత మోసపోయావో నాకు తెలుసమ్మా. ఇదండి ఈరోజు మన బాబాగారి సందేశం. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖ్నో భవంతు. జై సాయిరామ్.